హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనమైతే గనక రంగాపురం రత్తయ్య గారి మకాంకైతే వెళ్తున్నామండి. రంగాపురం రత్తయ్య గారంటే చాలామంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. సంక్రాంతి బరిలో మనకి 3 రోజులు పండుగ రోజుల్లో ఏదైతే 1,25,00,000 పందెం జరిగిందో చాలా వరకు అది ట్రోల్స్ అయినాయి. సో, అఫీషియల్‌గా మొట్టమొదటిగా చరిత్రలో ఒక కోడి మీద 1,25,00,000 పందెం వేసిన మొదటి వ్యక్తి. రంగాపురం రత్తయ్య గారు. అయితే దాంతో పాటు అటువంటి పందాన్ని సవాల్‌గా తీసుకున్న అతను జీపీ గారు. అంటే గుడివాడ ప్రభాకర్ గారు. సో, ఈ పందెం అయితే జరిగిపోయింది. అందులో గుడివాడ ప్రభాకర్ గారైతే గనక ఆ కోడి పుంజు అయితే గెలవడం జరిగింది. గెలుపోటములనేది సహజం. ఎందుకంటే అది కోడి మీద మనం మనుషుల మధ్య వేయట్లేదు. కొన్ని దేశాల మీద అయితే వేయట్లేదు. ఒక కోడి జస్ట్ ఆ కోడి మీద ఇంత పెద్ద యుద్ధం జరిగింది. దాన్ని ఎవరైతే గుడివాడ ప్రభాకర్ గారు వాళ్ళ అభిమానులు వాళ్ళ సంతోషం. అలాగే రంగాపురం రత్తయ్య గారు గెలిస్తే వాళ్ళ అభిమానులు వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తారు. సో, ఈ పందాలనేది కామన్‌గా జరగడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే అఫీషియల్‌గా 1,25,00,000 పందెం వేయడం అనేది అది హ్మ్, చాలా చరిత్రలోనే చాలా పెద్ద విషయం అది. సో, పందెం అయితే జీపీ గారు గెలిచారు. సో, మనం ఏంటంటే ఇప్పుడు ఆశ్రమ సుధీర్ గారితో ట్రావెల్ చేస్తున్నాం. ఆశ్రమ సుధీర్ గారి గురించి కూడా చాలా మందికి తెలుసు. ఆశ్రమ సుధీర్ గారితో పాటు నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు రంగాపురం రత్తయ్య గారైతే ఒక ఫంక్షన్‌కి ఇన్వైట్ చేశారు. అదేంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కోడి పందాలు జరిగిన తర్వాత వాళ్ళ సిండికేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పిలిచి ఒక చిన్న ట్రీట్ అయితే ఇస్తారు. అంటే అది లైక్ ఒక ఆత్మీయ విందులాగా వాళ్ళందరిని పిలవడం జరుగుతుంది. సో, మేము గూడా ఆశ్రమ సుధీర్ గారితో అయితే ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నేను గూడా వెళ్ళాల్సొచ్చింది. సో, వెళ్తున్నాను కాబట్టి అక్కడ పర్మిషన్ తోటి అసలు మకాం ఎలా ఉంటుంది? రంగాపురం రత్తయ్య గారి మకాం ఎలా ఉంది? ఆ కోళ్ళు ఎలా పెంచుతున్నారనేది నేను ఈ వీడియోలో అయితే గనక చూపిస్తున్నానండి. అసల రంగాపురం రత్తయ్య గారి మకాం ఎలా ఉందో ఈ రోడ్డు ఒకసారి మీరు చూడండి. ఆ రోడ్డయితే గనక చాలా చిన్న రోడ్డండి. యాక్చువల్లీ మకాం అనేటప్పటికి చాలా వరకు పల్లెటూరులో గానీ, లేకపోతే చేలల్లో గానీ కొన్ని కొన్ని లోన ప్లేసులకి అంటే సెంటర్ నుంచి ఒక 5, 6 కిలోమీటర్ల లోపలికే ఉంటది. ఇదైతే రంగాపురం సెంటర్ నుంచి అంటే మన ఏలూరు హైవే మీద నుంచి రంగాపురం ఎళ్ళడానికైతే అవకాశం ఉంది. అలాగే నూజివీడు నుంచి కూడా ఎళ్ళొచ్చు. ఈ ఊళ్ళోకెళ్ళేటప్పుడైతే ఇదంతా మట్టి రోడ్డండి. సెంటర్ నుంచయితే లోపలికి వెళ్ళాలి. 2, 3 కిలోమీటర్లుంటది. మొత్తం మట్టి రోడ్డు. మార్నింగ్ అయితే గనక ఫ్రీగా వెళ్ళొచ్చు. నైట్ టైమ్ అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే లైటింగ్స్ అయ్యేమి ఉండవు. ఈ మకానికి కాపలా కాసేవాళ్ళు గూడా చాలామంది అక్కడే స్టేయింగ్ ఉంటారు. బయటికైతే రారు. వాళ్ళకి ఏర్పాట్లనేది ఆ మకాం యజమాని అయితే వాళ్ళే చూస్తారనమాట. నేను ఆశ్రమం సుధీర్ గారితో ట్రావెల్ చేయడం వల్ల అయితే కనుక ఈ వీడియోని పెట్టడానికి అవకాశం వచ్చింది. చాలామందేంటంటే కోళ్ళకి అభిమానులు చాలామంది ఉన్నారండి. చిన్నదేం కాదు. ఒక కోడి మనకు తెలిసిందేంటంటే ఒక నాటుకోడి లేదంటే బాయిలర్ కోడి. ఇప్పుడు ఉన్న సమాజంలో ఏంటంటే ఒక కోడిలో అనేకమైన రకాలుండాయి. దాన్నింకా బ్రీడర్స్ అంటారు కదా! అలాగనమాట. దీంట్లో నాకు తెలిసేంటంటే నెమలి గాని, కాకి డేగ గాని, రసంగి కొన్ని పేర్లైతే అలా ఉంటాయి. ఇందులో కూడా మంచి మంచి కోళ్ళుంటాయి. అసలు వాటిని చూస్తేనే మనకే చాలా ధైర్యం చాలదు. అంత పౌరుషంతో ఉంటాయన్నమాట. ఇదైతే లోపలికైతే మొత్తానికి పూర్తిగా వచ్చేసాం మనం. ఈ ప్రదేశం అయితే గనుక చాలా బావుంది. కరెక్ట్‌గా 4, 5కి గనుక వెళ్తే ఇంకా చాలా చూడడానికి చాలా బావుంటది. మొత్తం చుట్టూ పచ్చగడ్డి లేదంటే ఏదైనా మొక్కలు గాని అంతా గ్రీనరీ అయితే ఉంది. ఆ మకాం అయితే నేను ఎంట్రన్స్ అయినప్పుడైతే నాకే షాక్ అయిపోయాననమాట. ఆ మకాంకి దారి చూడండి మనం ఆ మకాం అయితే ఊరు మధ్యలో ఉంది. చాలా అంటే చాలా బావుందండి. అసల ఇక్కడ గనక మనం ఉంటే గనక చాలా హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీతో అయితే గనక. ఇంతకు ముందు గూడా నేను ఒకసారొచ్చండి రంగాపురం రత్తయ్య గారు. అప్పుడు గూడా మేము సుధీర్ అన్నతో పాటు మేమొచ్చినప్పుడు మాకు కూడా మంచి విందైతే ఏర్పాటు చేశారు. దగ్గరుండి ఆయనే వడ్డించడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బున్నా గానీ డబ్బుకు తగ్గట్టు జనాలు అంత పలుకుబడి ఉన్నా, అంత డబ్బున్నా విధేయతగా ఉండడం అనేది చాలా మంచి విషయం. సో, రంగాపురం రత్తయ్య గారినైతే నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను ఈ విషయం అయితే చెప్పగలుగుతున్నాను. ఆ మకాం అయితే చాలా బావుంటది లోపల. మొత్తం అంతా మామిడి తోటలు ఉంటాయి లోపల. కోడికి సంబంధించిన విషయం అయితే గనక మొత్తం ఫస్ట్ ఒక గ్రౌండ్ ఉండిద్ది. ఆ గ్రౌండ్ దాటిన తర్వాత ఆ ప్లేస్ కాకుండా మళ్ళీ ఎనకాల ఇంకో ప్లేస్ ఉండిద్ది. ఆ ప్లేస్‌కి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంకో ప్లేస్ ఉండిద్ది. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకో లెఫ్ట్ సైడ్ ఇంకో ప్లేస్ ఉండిద్ది. మొత్తం 4, 5 గ్రౌండ్‌లాగా ఉంటాయి లోపల. మొత్తం అంతా పెట్టలు ఒక చోట ఉంటాయి. తర్వాత చిక్స్ ఒక చోట ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద పుంజులు ఒక చోట ఉంటాయి. అలాగే పందెంలో అంటే పందెంలోకి వెళ్ళిన పుంజులు కొన్ని వేరే చోట ఉంటాయి. సో, ఇవన్నీ విడివిడిగా ఉంచడానికి కారణం గూడా కేవలం దానికి వైరస్ సోకకుండా ఉండడం కోసమైతే అలా ఏర్పాటు చేశారు. మేము లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత
వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసే విధానం కూడా చాలా బావుంటదండి. అక్కడ ఆ రోజు మేము ఆ విందుకైతే వెళ్ళడం జరిగింది. రత్తయ్య గారైతే మొత్తం దగ్గరుండి ఏర్పాట్లయితే చేసుకుంటున్నారు. సో, మేము గూడా ఎళ్ళగానే ఆశ్రమం సుధీరన్నతో గనక రత్తయ్య గారు వెళ్ళడం, కలవడం, దగ్గరుండి మాట్లాడుకోవడం అది మంచి విషయం. ఎందుకంటే ఆశ్రమం సుధీర్ గారు గూడా ఒక చిన్న వ్యక్తే. ఆహ్, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. ఒక మంచి పర్సన్ అతను. ఒక ఆర్ఫనైజ్ చూసుకుంటూ తన పిల్లలకి ఏం కావాలో అయి చూసుకుంటూ, స్కూల్ ఫీజులు చూసుకుంటూ, తను చేయాల్సిన పని ఏదైతే ఉందో అంటే తను నిర్ణయించుకున్న పనిని దానికోసం టైం కేటాయించడం. ప్రతి పనిలో గూడా ఒడిదుడుకులైతే ఉంటాయండి. అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. సో, ఇక్కడ గూడా అదే ఒడిదుడుకులుండాయి. కాకపోతే ఏంటంటే ఒక మంచి వ్యక్తి మనల్ని ఆహ్వానించినప్పుడు దానికి తగ్గట్టుగా మనం గూడా వెళ్లి పరామర్శించడం చాలా మంచి విషయం. కాళ్ళు చంపేసి 2 కాళ్ళు